టుడే we are going to see the powerful prayer, most powerful prayer. అత్యధిక బలమైన ప్రార్థనలు ఎలా చేయాలనేది మనం చూద్దాం. 14వ వచనం, హిజ్కియా దూత చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరిచి, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కేరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందు సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడనైన నిన్ను దూషించుటకై సెన్హెరెబు పంపిన వాని మాటలు చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు కనుక వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, ఈ లోకమందు నీవే నిజముగా, నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. వండర్ఫుల్ ప్రార్థన, 4 ముక్కల ప్రార్థన అంతే. 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆయన ప్రార్థన ముగించాడు. అప్పుడు ఏం జరిగింది? అంతటా చూడండి, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ యెషయాకి మోగింది. నా కుమారుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ప్రవచనం పంపు అని దేవుడు వెంటనే యెషయాతో మాట్లాడు. అంటే యెషయా, నువ్వు ప్రార్థన చేసావు కదా, నేను విన్నాను. సెన్హెరీబు నా గురించి చెడ్డగా మాట్లాడు, అది కూడా విన్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడు అని దేవుడు యెషయాకి ఇచ్చిన మాటలు. యెషయా 16వ అధ్యాయం నుంచి 20వ వచనం వరకు 4 మాటలు ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఇచ్చిన మాటలు 22వ వచనం నుంచి 29వ వచనం 6 మాటలు. ఆయన 4 మాటలు మాట్లాడితే దేవుడు 6 మాటల సమాధానం ఇచ్చాడు. సో ఇక్కడ ఓవరాల్ సీన్ ఏంటంటే, సెన్హెరీబు యెషయాకి లెటర్ పంపించాడు. యెషయా లెటర్ తీసుకొని దేవుడి మందిరంలోకి పోయి దాన్ని మంచిగా పరిచిపెట్టాడు. ఇలాగ పరిచిపెట్టి, దేవా, కేరూబుల మధ్య నివాసం చేసే దేవా, నువ్వే సృష్టికర్తవు, రాజ్యాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. బబులోను రాజు పాడు చేసింది నిజమే, కానీ వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు కాబట్టి పాడు చేశాడు. నీ మీద కూడా అలాగే అరుస్తున్నాడు, నువ్వు విని నీ సంగతి ఏంటో చూపించు, మమ్మల్ని సాక్షిగా నిలబెట్టు, నీ నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు వెంటనే ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తుండగానే అక్కడి నుంచి యెషయా సమాధానం పంపించి అంతటా, అంటే వెంటనే అన్నమాట, నాట్ వెరీ గ్యాప్, నాట్ మచ్ గ్యాప్, ఆ వెంటనే యెషయా నుంచి ఆయనకు సమాధానం వచ్చి చెప్తున్నాడు, నేను సెన్హెరీబు గురించి చూశాను, ఆయన చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఆయన సింహాసనం అధికారం నా దగ్గర నుంచే వచ్చింది, ఆయన విజయం అపజయం అంతా నా దగ్గర నుంచే వచ్చింది, నన్నే రిటర్న్ అంటున్నాడు కాబట్టి ఆయన ముక్కుకు గాలం వేసి నోటికి కళ్ళం వేసి వెనకకు పంపించి ఆయన సంగతి ఏందో చెప్తానని దేవుడు అంటున్నాడు. అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. యెషయా ప్రార్థించిన తర్వాత దేవుడు ప్లాన్ వేశాడా? యెషయా ప్రార్థించక ముందే దేవుని దగ్గర ప్లాన్ ఉందా? మనం నిన్నే చూసాం. యెషయా ప్రార్థించక ముందే, హిజ్కియా ప్రార్థించక ముందే, వీళ్ళిద్దరు ప్రార్థించక ముందే దేవుడి దగ్గర సమాధానం ఉంది. మరి దేవుడి దగ్గర ఆల్రెడీ సమాధానం ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రార్థించాలా? అంటే సూపర్ మార్కెట్ లో ఆల్రెడీ బియ్యం ఉన్నప్పుడు మనం ఎందుకు కొనుక్కోవాలా? అది మన ఇంటికి రావాలంటే కొనుక్కోవాలా, అవునా కదా? సో బావిలో ఆల్రెడీ నీళ్లు ఉన్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోవాలా? అంటే మన ఇంటికి రావాలంటే మనం తెచ్చుకోవాలా. ట్యాంకర్ లో ఆల్రెడీ నీళ్లు ఉన్నప్పుడు ట్యాప్ ఎందుకు తిప్పాలా? మనకు నీళ్లు ఉపయోగపడాలంటే ఆ ట్యాప్ తిప్పాలా. దేవుడి దగ్గర ఆల్రెడీ సమాధానం ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలా? ఆ సమాధానం మనల్ని చేరాలంటే ప్రార్థన చేయాలి. అరిగిటి. సో మనం చేసే ప్రార్థనలు దేవుణ్ణి సంతోషపెట్టి ప్రణాళికలు మార్చుకొని ఆయన ఆల్ ఆఫ్ సడన్ ప్రణాళికలు చేసే దేవుడు కాదు. భూదిగంతములు ఏర్పడక మునిపే నీ గురించి నా గురించి ప్రణాళికలు దేవుడి దగ్గర ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో చాలా క్లియర్ గా 139:16 చాలా క్లియర్ గా ఉంటది. నువ్వు నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపై ఆ దినములన్నీ నీ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. మన దినాలన్నీ దేవుడి గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. ఈ రోజు ఏమైంది, రేపు ఏమైంది, ఎల్లుండి ఏమైంది, మన పెళ్ళేంటి, పిల్లలేంటి, కథ ఏంటి, కార్ఖానా ఏంటి, అరిగేటి, సో బిజినెస్ ఏంటి, మినిస్ట్రీ ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు రాసి పెట్టాడు. ప్రార్థన చేసే వాళ్ళు దేవుని ప్రణాళిక పొందుకొని ఆ ప్రకారంగా జీవితాన్ని నడుపుకుంటారు. అంటే దేవుడి దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంది, ప్రార్థన ఆ ప్లాన్ ని పొందుకుంటది. ప్రార్థన ద్వారా ప్లాన్ ని పొందుకుంటాం. ప్రార్థన చేయని వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది, వీళ్ళు ఇంకో ప్లాన్లు వెళ్తారు. తిరిగి మళ్ళీ దేవుడి ప్లాన్ దగ్గర రావడానికి జీవితకాలం అయిపోతుంది. సో మరి ప్రార్థన చేస్తే దేవుడు ప్రణాళిక ఇస్తున్నాడా? ప్రణాళిక ఆల్రెడీ దేవుడి దగ్గర ఉంది, ప్రార్థన ద్వారా పొందుకుంటున్నాం అంటే చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి. నేను ప్రార్థన చేసి పొందుకున్నానని చాలా మంది, అంటే ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చిన సమాధానం అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు సమాధానాన్ని క్రియేట్ చేశాడు. అలాంటి ఉద్దేశంలో ఉంటే మనం దేవుని తక్కువ అంచనా వేస్తున్నాం. మన శక్తిని, మన ప్రయత్నాలకి మనం ఘనపరుస్తున్నాం. కానీ సమస్త ఘనత ప్రభావములు యెహోవాకి చెల్లాలి కాబట్టి ఆయన మన ప్రార్థనలను బట్టి సంతోషపడి ప్రణాళిక వేసేట ఆయన కాదు. ఆయన దగ్గర ఆల్రెడీ ప్రణాళికలు ఉన్నాయి, ఆయన దగ్గర ఆల్రెడీ డెసిషన్స్ ఉన్నాయి. ప్రార్థనతో మనం తెచ్చుకుంటాం అంతే. అంటే డబ్బులు పెట్టి బియ్యం కొనుక్కున్నట్టు ప్రార్థన పెట్టి సమాధానం తీసుకుంటాం. ఫ్రీ, ఉట్టి పుణ్యానికే కదా, ఉట్టి ప్రార్థన డబ్బులు పెడుతున్నాం ఏంటి? ప్రార్థన అనేది ఒక కరెన్సీ. దేవుడి దగ్గర ఉన్న ప్రణాళికలను కొనుక్కోవడానికి ఉపయోగపడే ఆత్మీయ కరెన్సీయే ప్రార్థన. సూపర్ మార్కెట్ లో ఉన్న బియ్యాన్ని కొనుక్కోవడానికి ఉపయోగపడే కరెన్సీ
కరెన్సీయే రూపీస్, లేకపోతే అమెరికాలో ఉన్న కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి ఉపయోగపడే కరెన్సీయే డాలర్స్, పరలోక రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఉపయోగపడే కరెన్సీయే ప్రార్థన. అరిగటి ఈ ప్రేయర్ ద్వారానే మనం దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం. సో ప్రార్థన దేవుడి దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ అయిన ప్రణాళికలను మన దగ్గర తీసుకొస్తుంది, కానీ ప్రార్థన ప్రణాళికలను క్రియేట్ చేయదు. ఎందుకంటే దేవుడు మన యొక్క క్రియలను బట్టి ప్రణాళిక వేసే దేవుడు కాదు, ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఆయన ప్రణాళిక వేసే దేవుడు, ఆయన యొక్క ప్రేమ కంపాషన్ బట్టి ఆయన ప్రణాళిక వేసే దేవుడు. కాబట్టి ఆయన అత్యున్నతమైన స్థితిలో ఉన్న దేవుడు. నువ్వేదో బాబు అంటే ఆయన మనసు కరిగిపోయి, అయ్యా అంటే మనసు కరిగిపోయి మన మీద ప్లాన్స్ చేంజ్ చేసే దేవుడు కాదు. హీ హాస్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ అస్. సో ఒక తెలివి తక్కువ ఆలోచన కంటే, ఒక మహాజ్ఞాని ఆలోచన కంటే దేవుడు తెలివి తక్కువ ఆలోచనలు గ్రేట్ ఉంటాయంట. ఒక మహాజ్ఞాని ఒక పెద్ద ప్రణాళిక వేస్తే దేవుడు తెలివి మీరి ప్రణాళిక వేసిన, తెలివి తక్కువతనంలో ప్రణాళిక వేసిన దేవుడు తెలివి తక్కువతనమే మనిషి మహాజ్ఞానం కంటే గొప్పగా ఉంటుందంట. అంటే అంత గొప్ప జ్ఞాని దేవుడు. ఆయన దగ్గర అన్ని ప్రణాళికలు ఉన్నాయి, ఆయన దగ్గర అన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఆయన దగ్గర అన్ని ఉన్నతమైన స్థలాలు ఉన్నాయి మన కొరకి. ఆయన దగ్గర ప్రతి ఒక్క సమస్యకి ఒక సొల్యూషన్ ఆయన దగ్గర ఉంది. మనం ఏదో ప్రార్థన చేసి దేవుడు సొల్యూషన్ ప్రిపేర్లు చేసేలాగా చేయట్లేదు, మనం ప్రార్థన చేసి ఆ సొల్యూషన్ పొందుకుంటున్నాం. ఏమైనా హల్లెలూయా. చాలా మంది ప్రేయర్ మీద బోస్ట్ చేస్తారు. నేను ప్రార్థన చేశాను సాధించుకున్నాను, నేను ప్రార్థన చేశాను నువ్వు సాధించుకున్నది ఏం లేదాడా, దేవుడు ఆల్రెడీ సాధించి పెట్టాడు, నువ్వు ప్రార్థనతో తెచ్చుకున్నావు అంతే. అరిగటి నువ్వేమి దేవుడు మనసు మారట్లా, నువ్వేమి పరలోక రాజ్యం సిచ్యువేషన్ ని మార్చట్లా, నువ్వేమి దేవదూతల మైండ్ సెట్ ని మార్చట్లా, ఏం మార్చట్లా. దేవదూతలు నీకు సాయం చేయడానికి రెడీ ఉన్నారు, నీ పుస్తకంలో రాయబట్టిన ప్రణాళికలన్నీ రెడీ ఉన్నాయి. బూదిగంతంలో మునిపే దేవుడు నేను గణపరచాలని డిసైడ్ చేసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అ డన్ వర్క్, బట్ ఓన్లీ త్రూ ప్రేయర్ వీఆర్ గెటింగ్ ఇట్. మనం వాటిని పొందుకుంటున్నాం, మనం వాటిని తెచ్చుకుంటున్నాం, మనం వాటిని తెచ్చుకొని ప్రణాళికలో పెట్టడం ద్వారా దేవుడు మనకు సహాయము చేసి మనల్ని లేవనెత్తుతాడు. ఆమేన్. సో కాబట్టి హిజ్కియా దగ్గరికి ఉపద్రవము రాగానే ఆయన మందిరమునకు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థనా సహాయం కోరాడు. ఆమేన్. మందిరములోనికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థనా సహాయం కోరాడు. మరి మన మందిరం ఏంటండి? నీ దేహమే దేవునికి దేవాలయం అని వాక్యం చెప్పారు. మన దేహమే దేవునికి దేవాలయం కాబట్టి మన అంతరంగంలోనే ఒక బలిపీఠాన్ని తయారు చేసుకొని ఆ బలిపీఠము యొద్ద మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, అంటే మన బలిపీఠముతో దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ అయిన సమాధానాన్ని మనం పొందుకుంటాం, ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఆ విజయాన్ని మనం పొందుకుంటాం. సో దేవుడు హిజ్కియా కొరకు ఒక ప్రణాళిక వేశాడు. కేవలం హిజ్కియానే కాదు, యాకోబు కూడా ఉన్నాడు. యాకోబు అబద్ధం చెప్పి వాళ్ళ అన్న నుంచి పారిపోయి మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉండి అలాగే కర్ర పట్టుకొని పోతున్నప్పుడు కూడా దేవుడు ఆయన ప్రణాళిక విడుదల చేశాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. ఆయన మైండ్కి ఏం ఎక్కలా, ఏందో అనేక జనములకు తండ్రి ఏందో గోలగాని నాకు తిండి పెట్టి బట్టలు ఈ తర్వాత సంగతి తర్వాత చూద్దామన్నాడు. ఆయన అక్కడ పోయిన తర్వాత రేచల్ అని లవ్ లో పడి మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకొని గోల 21 సంవత్సరాలు అయినాక తర్వాత కూడా మళ్ళీ దేవుడు అదే మాట్లాడు, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తున్నాను. ఆయన పుట్టక మునిపే వాళ్ళ అమ్మతో మాట్లాడాడు, చిన్నోడు పెద్దోడు కంటే గొప్పడు అమ్మ తల్లి, చిన్నోడు గ్రేట్ అయిపోతాడు అని చెప్పాడు. పుట్టక మునుపు అదే మాట, ఈయన మైండ్ చెడినప్పుడు అదే మాట, ఈయన మైండ్ బాగైనప్పుడు అదే మాట, ఈయన పిచ్చి పిచ్చి వేషాలు వేసినప్పుడు అదే మాట, ఈయన పాపంలో పడ్డప్పుడు అదే మాట, మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అదే మాట. అంటే దేవుడు ఆయన ప్రణాళికను మార్చలే, కానీ యాకోబే తన జీవిత విధానాన్ని మార్చుకొని దేవుని ప్రణాళికలోనికి వచ్చాడు. అరిగిటి. సో కాబట్టి మన పుట్టక మునుపు దేవుడికి మన మీద ఏ ప్రణాళికలు ఉన్నాయో, మనం పాపంలో పడ్డప్పుడు కూడా దేవుడికి అదే ప్రణాళికలు ఉన్నాయి, పాపంలో కూరుకుపోయినప్పుడు కూడా దేవుడు అదే ప్రణాళికలు ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్, లవ్ మ్యారేజ్, లేకపోతే బ్రేకప్, తర్వాత ఇంకో రిలేషన్, ఇంకో కథ, ఇవన్నీ అయినప్పుడు కూడా దేవుడి ప్రణాళికలు అలాగే ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని అయ్యా బాబు నేను తప్పు చేశాను అయ్యా బాబు మోకరించి పశ్చాత్తాపడినప్పుడు కూడా దేవుడి ప్రణాళికలు అలాగే ఉన్నాయి. సో దేవుడి ప్రణాళికలో చేంజ్ లేదు. ప్రాబ్లం అంతా మనం తెచ్చుకుంటున్నామా తెచ్చుకోవట్లేదు అన్న దాంట్లోనే ప్రాబ్లం. నువ్వు పుట్టక మునిపే ప్రణాళిక వేసి పెట్టాడు ఆయన, అంతే. నువ్వు పాపంలో పడ్డా ప్రణాళిక చేంజ్ కాదు, నువ్వు దుష్టుడు అయినా చేంజ్ కాదు, నువ్వు మంచోడు అయినా చేంజ్ కాదు, నువ్వు మహా జ్ఞానిలాగా గొప్ప గొప్ప కార్యాలు చేసినా ప్రణాళిక చేంజ్ కాదు. ఓహో వీడికి ఇంత జ్ఞానం ఉంది కదా చెయ్యాలని చేంజ్ కాదు. కానీ ఆయన దగ్గర ఉన్న ప్రణాళికను నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు రిలీజ్ చేస్తాడు. హీ విల్ రిలీజ్ వెన్ యు ఆర్ రెడీ టు రిసీవ్, హీ విల్ రిలీజ్. ద ప్రేయర్ విల్ మేక్ యూ టు రిసీవ్ ఇట్. ప్రార్థన అనేది నువ్వు పొందుకునేలాగా చేస్తుంది. కాబట్టి మన ప్రార్థనలు దేవుని కృప కంటే గొప్పవి కాదు, మన ప్రార్థనలు దేవుని ప్రణాళిక కంటే గొప్పవి కాదు, మన ప్రార్థనలు పరలోక రాజ్యములో ఉన్న దేవుని యొక్క కంపాషన్ కంటే గొప్పవి కాదు. మనం ప్రార్థించడం అనేది జస్ట్ మన బాధ్యత. సింపుల్ వర్క్, వీఆర్ జస్ట్ డూయింగ్ ఎ వెరీ వెరీ సింపుల్ వర్క్. ద గ్రేటర్ థింగ్స్ ఆర్ డన్ బై గాడ్. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాలు దేవుడి ద్వారా చేయబడతాయి. ఆ దేవుడి ద్వారా చేయబడే అద్భుతాలను పొందుకోవడానికి చిన్న ప్రార్థన మనం చేస్తాం. ఏం చేస్తామండి? 24 గంటల్లో 1 గంట ప్రార్థన చేస్తే మహా ఎక్కువ, 3 గంటలు ప్రార్థన చేస్తే మహా ఎక్కువ, 8 గంటలు నిద్రపోతున్నాం, పడి నిద్రపోతాం చిన్నప్పటి నుంచి. కానీ 1 గంట ప్రార్థన చేస్తే ఏదో సాధించినట్ట, 2 గంటలు ప్రార్థన చేస్తే ఏదో సాధించినట్ట. ఆయన కృప ముందు ఈ ప్రార్థన ఏ లెక్కకు రాదు. నాకు ప్రార్థన
ప్రార్థన గురించి బోస్ట్ చేయాలంటే భయం అవుతుంది. నేను ప్రార్థించాను కాబట్టి చేసేయాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆయన చేసిన సిలువ త్యాగం ఎక్కడ, ఆ పునరుత్థానం ఎక్కడ, నేను చేసిన ప్రార్థన ఎక్కడ? నా జీవిత కాలంలో నేను 3 గంటలు ప్రార్థన చేసినా అది తక్కువే, రోజుకు 4 గంటలు ప్రార్థన చేసినా తక్కువే, రాత్రి అంతా ప్రార్థన చేసినా తక్కువే, ఒక 2 రోజులు 24 గంటలు 72 గంటలు ప్రార్థన చేసినా తక్కువే. ఎందుకంటే ఆయన సిలువ త్యాగము, పునరుత్థానము, బూదిగంతముల మునిపే ఆయన నాకు చేసిన ప్రణాళిక ఎంత గొప్పది. ఏదో ఒక 10 నిమిషాల ప్రార్థన, 20 నిమిషాలు, లేకపోతే గంట, 2 గంటలు, 3 గంటలు చేసిన ప్రార్థనతో నేను పొందుకుంటున్నాను అంతే తప్ప నా ప్రార్థన కిచిడి వండినట్టు, బియ్యం బండిచ్చినట్టు, పప్పు బండిచ్చినట్టు మనం ఏమనుకుంటామంటే నా ప్రార్థనే బియ్యం బండిస్తుంది, నా ప్రార్థనే పప్పు బండిస్తుంది, నా ప్రార్థనే కిచిడి చేస్తుంది, నా ప్రార్థనే అరిగిస్తుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ చేసేది దేవుడే. ప్రార్థన ద్వారా పొందుకుంటాం అంతే. జస్ట్ కరెన్సీ అంతే. ఒక కరెన్సీ లాగా పొందుకుంటాం. క్రియేటర్ ఆయననే, మ్యానుఫ్యాక్చరర్ ఆయననే, సప్లయర్ ఆయననే, డిస్ట్రిబ్యూటర్ ఆయననే. అది గెటింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆయనే, సప్లయర్ ఆయననే, డిస్ట్రిబ్యూటర్ ఆయననే, మేనిఫెస్టింగ్ కూడా ఆయననే, కార్యం చేసేది కూడా ఆయనే. ఇవన్నీ ఆయనే చేస్తాడు. మనం ఏదో ప్రభా నాయన తండ్రి అని మొరపెడితే ఆయన కార్యం చేస్తాడు. సో కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ బోస్ట్ ఆన్ ప్రేయర్, బట్ ఐ కెన్ నాట్. తప్పని నేను అనను, మరి వాళ్ళ స్థితి ఏంటో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం భయం వేస్తుంది నా ప్రార్థన గురించి బోస్ట్. నేను ప్రార్థించి సాధించుకున్నాను, ప్రార్థించి తెచ్చుకున్నాను, ప్రార్థించి ఏం ప్రార్థన? ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎక్కడ, మనం చేసే ప్రార్థన ఎక్కడ? ఎన్ని గంటలు చేసినా కూడా ఆయన కార్యాల ముందు మన ప్రార్థనను బోస్ట్ చేయలేం. హీఈస్ ఆల్రెడీ డన్. ఇట్స్ ఆల్రెడీ డన్ వర్క్. ఆల్ ద గ్లోరీ హ్యాస్ టు గో టు గాడ్. ఏమేన్? సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లాలా. ఏమేన్? ఆయననే చేసేవాడు, ఆయననే ఇచ్చేవాడు, ఆయననే లేవనెత్తేవాడు, ఆయనే ఘనపరిచేవాడు, ఆయననే మనల్ని సరిచేసేవాడు. ఏమేన్? సో కాబట్టి హిజ్కియా తన దగ్గరికి సమస్య రాగానే దేవుడి సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆయనకు సమాధానం ఇచ్చింది. హిజ్కియా 4 మాటలు మాట్లాడితే దేవుడు 6 మాటలు మాట్లాడి బలపరిచాడు. హిజ్కియా 4 మాటల ప్రార్థన చేస్తే దేవుడు 6 మాటలతో హిజ్కియాని బలపరిచాడు. ఏమేన్? సో కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు దేవునితో మాట్లాడాలని ఉండే ఇష్టం కన్నా దేవునికి నీతో మాట్లాడాలని ఇష్టం ఎక్కువ. హిజ్కియా 4 ముక్కలు మాట్లాడితే దేవుడు 6 ముక్కలు మాట్లాడు. హిజ్కియా ఒక్కొక్క సెంటెన్స్ కి 10 మాటలు వాడితే దేవుడు ఒక్కొక్క సెంటెన్స్ కి 20 మాటలు మాట్లాడు. హిజ్కియా కన్నా దేవుడే ఎక్కువ మాట్లాడు. ఎందుకంటే దేవునికే ఎక్కువ ఇష్టం ఉంది మాట్లాడడానికి, దేవుడికి ఎక్కువ ఇష్టం ఉంది కమ్యూనికేట్ చేయడానికి. గాడ్ లవ్స్ హిస్ క్రియేషన్. గాడ్ వాంట్స్ టు టాక్ టు హిస్ క్రియేషన్. గాడ్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ హిస్ క్రియేషన్. దేవుడు ఆయన యొక్క క్రియేషన్ తో మాట్లాడాలి, కమ్యూనికేట్ అవ్వాలనుకుంటా. కానీ మనమే సమయం ఇవ్వలేకపోతాం. కాబట్టి ద ఓవరాల్ జిస్ట్ ఆఫ్ ద మెసేజ్ ఏంటి? అసలు జిస్ట్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే, దేవుడు మన పక్షాన అందమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్యకు ఆయన దగ్గర సమాధానం ఆల్రెడీ ఉంది. ప్రార్థన అనేది ఆ సమాధానాన్ని పొందుకోవడమే. మనం మంచిగా బ్రతకడం అనేది ఆ ప్రణాళికను పొందుకోవడమే. మనం ఆత్మలో ఎదగడం అనేది ఆ ప్రణాళిక పొందుకోవడానికి సిద్ధపరచబడమే. కానీ దేవుణ్ణి ప్రేరేపించి ఆయన మనసు మార్చి కొత్త ప్రణాళిక ఈ దేవా అని చెప్పడానికి కాదు. సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సమస్తము తెలిసిన దేవుడు, అందరిలో అంతటా విస్తరించిన దేవుడు అందరి పక్షాన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థన ద్వారానే మనం పొందుకుంటాం. ఆయన మనస్సు మన ప్రార్థనతో మారదు, కానీ ఆయన మనస్సులో ఉన్న మాటలు విడుదల చేయబడతాయి. ఏమేన్? హోప్ యు గాట్ ఇట్. కాబట్టి బోస్ట్ ఆన్ గాడ్ బట్ నాట్ ఆన్ యువర్ వర్క్స్. దేవుడి మీద మీరు అతిశయపడండి, కానీ మన వర్క్స్ మీద అతిశయపడడం మంచిది కాదు. కొందరు పడతారు, ఐ డోంట్ నో, కానీ మనంగా పడకుండా ఉంటేనే మంచిది. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆయనకి చెల్లుతాయి. ఏమేన్? లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. హిజ్కియా లాంటి గుణము మాకు దయచేయండి. ప్రార్థించే గుణము, మొరపెట్టే గుణము, నీ సన్నిధిలో ఉన్న సమాధానాలు పొందుకునే గుణం. అయా భూదిగంతముల మునిపై అనాది కాలములోనే మీరు మా పక్షాన ప్రణాళిక వేసి ఉన్నారు నాయన. ఆ ప్రణాళికలు మేము పొందుకొనున్నట్లు ప్రార్థన అనే ఆయుధాన్ని మాకిచ్చారు నాయన. ఆయుధము ద్వారా, ప్రార్థన ద్వారా ఆ యొక్క సమాధానం మేము పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.